హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాల్టి మన హెల్దీ రెసిపీ సొరకాయ రాగి రోటీ అండి. డయాబెటిక్ పేషెంట్స్ అండ్ వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. కేవలం వాళ్ళ కోసమనే మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన రెగ్యులర్ డైట్లో ఇట్లాంటి మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ రాగి రోటీ కోసం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక పావు కప్పు నీళ్లు పోసి, నీళ్లు వేడైన తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు సొరకాయ తురుముని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కచ్చా పచ్చాగా దంచిన ఒక స్పూన్ పచ్చిమిర్చి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక స్పూను నూనె వేసి వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. నూనె వేయడం వల్ల పిండి ఉండలు కట్టకుండా అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని దీనిలో చిన్నగా తురుముకున్న ఫ్రెష్ కరివేపాకు, అలాగే మీకు నచ్చితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఒక పొంగు వచ్చే వరకు, ఒక ఉడుకు వచ్చే వరకు బాగా ఉడకనివ్వండి. ఎక్కువ వాటర్ వేసుకోని అవసరం లేదండి, సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనం వేసుకునే పిండిని సొరకాయ తురుముని బట్టి వాటర్ తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒక ఉడుకు వచ్చిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న రాగి పిండిని, ఒక కప్పు రాగి పిండిని వేసి ఇదంతా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు అట్లా వదిలేయండి. ఆ ఆవిరికి పిండి అనేది మొత్తం చక్కగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కాస్త గోరువెచ్చగా ఉన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా చక్కగా దీన్ని చపాతీ పిండిలా కలుపుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చపాతీ పాముకోవడానికి సరిపడిన అంత బాల్స్లో తయారు చేసుకొని పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో బౌల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పీట పైన పొడిపిండి వేసుకొని మన నార్మల్ చపాతీకి ఒత్తినట్లుగా కాకుండా కాస్త లైట్గా ప్రెజర్ ఇస్తూ నెమ్మదిగా చక్కగా చపాతీలో ఒత్తుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మన చపాతీ తయారైపోయింది. దీన్ని ఇప్పుడు చక్కగా రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చపాతీలు తయారు చేసుకొని పక్కన పెట్టుకొని రోస్ట్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక చపాతీని వేసి ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత దాన్ని కాస్త ఆయిల్ పైన వేసి రెండో వైపు తిప్పండి. ఇదే విధంగా కాస్త లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకుంటూ చక్కగా రోస్ట్ చేసుకుంటే చపాతీలు చక్కగా పొంగుతాయి అన్నమాట. దీనికి కర్రీ ఏమీ లేకపోయినా కూడా కర్డ్ వేసుకొని తిన్న కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందండి. మన ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన రాగి రోటీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.